మనం ప్రస్తుతం హైకోర్టు సమీపంలో అమరావతి రాజధానిలో నారా లోకేష్ బాబు గారి జన్మదినోత్సవ సందర్భంలో న్యాయవాదులు పెద్ద ఎత్తున ఇక్కడ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. విజయవాడ నుంచి, గుంటూరు నుంచి, ఉభయ గోదావరి జిల్లాలతో పాటుగా అనేక మంది యువ న్యాయవాదులు ఈ రక్తదాన శిబిరంలో పాల్గొనడం జరిగింది. విజయవాడలో సీనియర్ న్యాయవాదులు కిలారి బెనర్జీ గారు కుమారుడు నితీష్ గారు బ్లడ్ డొనేషన్ ఇవ్వడం జరిగింది. బ్లడ్ డొనేషన్ ఇచ్చి ఇప్పుడే వస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమం అనేది బ్లడ్ డొనేషన్లో అనేక మంది హైకోర్టు న్యాయవాదులు ఈ కార్యక్రమంలో వాలంటీర్గా పడుకొని రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తం ఇవ్వటం సన్నివేశాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇది అమరావతి రాజధాని హైకోర్టు సమీపంలో ఉన్నటువంటి ప్రాంగణంలో ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇక్కడ పాలడుగు కృష్ణమోహన్ గారు ఇక్కడ విజయవాడ నుంచి పెద్ద ఎత్తున అడ్వకేషన్ తీసుకురావడం జరిగింది. ఇక్కడ మరో మిత్రుడు, మరో న్యాయవాది విమల్ వర్మ వాసిరెడ్డి గారు కూడా ఈ రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తం డొనేట్ చేస్తున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ తను ఇవ్వటమే కాదు, మరో కొంతమంది చేత ఇవ్వటానికి కిలార్ వారు బ్లడ్ ఇవ్వటమే కాకుండా వారి ఫ్రెండ్ సర్కిల్ మొత్తాన్ని కూడా ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా చేస్తున్నారు. వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదం తెలియజేసుకుంటూ ఉన్నాం. అది బ్లడ్ ఇస్తున్నటువంటి సన్నివేశం. విజయవాడ నుంచి వచ్చినటువంటి మన న్యాయవాదులు చూస్తూ ఉన్నాం. శ్రీధర్ గారు, కృష్ణమోహన్ గారు, ఆయన ఎప్పుడు కూడా తెలుగుదేశాన్ని ఆ విక్టరీ సింబల్ అంటేనే వారికి ఒక ప్రాణం. విక్టరీ సింబల్ అంటేనే ఈ రాష్ట్రానికి ఆదర్శం అని చెప్పే వాళ్ళల్లో మహనీయుడు, ఒక తీవ్రవాది అన్నమాట. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనే తీవ్రవాదిగా మేము భావిస్తూ ఉన్నాం. ఇక్కడ చూసాం కదా, మన పెద్దలు అనేక మంది కూడా ఈ రక్తదాన శిబిర కార్యక్రమాలలో వాలంటీర్గా పాల్గొనడం జరిగింది. సతీష్ గారు వీరు వారి స్నేహితుల నుంచి ఈ రక్తం ఇస్తున్నారు. వయసు రీత్యా పెద్దవారైనప్పటికీ ఈ రాష్ట్రానికి పట్టిన వైరస్ పోవాలని, ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం పోవాలని, ఒక సైకో పాలన ఉందని, కొత్త రక్తం నింపాలనే ఉద్దేశం మీద నేను సైతం సిద్ధమని చెప్పి బ్లడ్ ఇస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి వారు ఈ సందర్భంలో గొట్టిపాటి రామకృష్ణ గారు తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ తరఫున ఇక్కడ రావడం జరిగింది. వీరొక్కరే కాదు, వీరి వైఫ్ కూడా ఈ రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తం ఇవ్వడం జరుగుతూ ఉంది. రక్తం ఇస్తూ ఉన్నారు. ఒకే సందర్భంలో ఇరువురు కూడా, తన వైఫ్ శ్రీమతి గారు, హస్బెండ్ ఇద్దరు కూడా బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది. అలానే వాళ్ళిద్దరిని చూసి కూడా ఇన్స్పైర్ అయ్యి మరో విజయవాడ బార్ అసోసియేషన్ సంబంధించిన గద్దె వారు కూడా ఇవ్వడం జరుగుతుంది. గద్దె సత్యవాణి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. బ్లడ్ మరో కొన్ని నిమిషాల్లోనే బ్లడ్ ఇస్తూ ఉన్నారు. వీరు ఉద్దేశం ఒకటే అంటున్నారు, ఈ రాష్ట్రానికి పట్టినటువంటి దరిద్రం పోవాలని, ఒక సేవా దృక్పథం కావాలని, కొత్త రక్తం ఎక్కించాలని ఒక సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గద్దె సత్యవాణి గారు విజయవాడ నుంచి వచ్చారు. ఎండ సైతం లెక్క చేయక రక్తదాన శిబిరంలో బ్లడ్ డొనేట్ చేయడం సిద్ధంగా ఉన్నారు. ఇలా సింగు గారు, ఇక టీడీపీ లీగల్ సెల్ కృష్ణా జిల్లా ప్రెసిడెంట్ గారు, మిత్రుడు, వీరి ఆధ్వర్యంలో మేమంతా కూడా రావడం జరిగింది. మా సింగు గారు, ఈయన చూడటానికి సన్నగా ఉంటాడు కానీ ఈయన ఒక అమోఘమైనటువంటి వ్యక్తి, బలీయమైనటువంటి వ్యక్తి, సిద్ధాంతాలు కలిగిన వ్యక్తి, ఈ నైపుణ్యం కలిగిన వ్యక్తి. పార్టీకి టీడీపీ పార్టీ లీగల్ సెల్ తరఫున వాలంటరీగా సహాయపడుతూ ఉన్నారు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ శిబిరంలో రక్తదాన శిబిరం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఈ రక్తదాన శిబిరంలో నారా లోకేష్ బాబు గారు జన్మదిన శుభాకాంక్ష తెలియజేస్తూ రక్తదాన శిబిరం అనేది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆధ్వర్యంలో
లీగల్ సెల్, తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో ఈ క్యాంప్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. బ్లడ్ అనేక మంది బ్లడ్ ఇవ్వడానికి రిజిస్టర్ చేయించుకుంటూ ఉన్నారు. అనేక మంది బ్లడ్ ఇవ్వడానికి, ఆ బ్లడ్ టెస్ట్ చేసుకోవడానికి ముందుగా వారి యొక్క బ్లడ్ ఉపయోగపడుతుందా లేదా అనేది ముందు టెస్ట్ చేయించుకోవడానికి ఇంతమంది కూడా ఈ ప్రాంతంలో ఉండి ఉన్నారు. రక్తదాన శిబిరం తెలుగుదేశం పార్టీ అంటేనే సేవలో భాగంలో ముందుంటుంది. ఇది స్వర్గీయ డాక్టర్ నందమూరి తారక రామారావు చేత ఏర్పాటు చేసినటువంటి పార్టీలో ఒక క్రమశిక్షణ కలిగి ఈ రాష్ట్రానికి ఒక ఆదర్శంగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ బాబు గారి యొక్క జన్మదిన శుభాకాంక్షలతోటి ఇంతమంది ఈ బ్లడ్ క్యాంపెయిన్ అనేది నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఎంతోమంది యువ న్యాయవాదులు, మరీ ముఖ్యంగా మహిళా న్యాయవాదులు గుంటూరు నుంచి, గుంటూరు బార్ అసోసియేషన్ నుంచి వీళ్ళంతా కూడా రావడం జరిగింది. వీడియో పెడతా చూడండి. మహిళా న్యాయవాదులు గుంటూరు నుంచి వచ్చారు, బ్లడ్ డొనేషన్ ఇవ్వడానికి వచ్చారు. తెలుగుదేశం పార్టీ విక్టరీ సింబల్ చూపిస్తుంది, కసిగా ఉంది. ఆ సింబల్లో 2024 పార్టీ రాబోతుంది అన్నట్టుగా ఆ సింబల్ చూస్తూ ఉన్నాం. వస్తుంది షూర్ పక్క. విజయనగరం, వైజాగ్ ఎందుకు తిరిగాము రావడానికి? మనం చూసాం కదా, ఈ సర్వీస్ అనేది మరొక్కరికి ఉపయోగపడే రక్తదాన కార్యక్రమం. వాలంటీర్గా ఇంతమంది న్యాయవాదులు ఈరోజు కోర్టు ప్రాంగణం నుంచి పని చేసుకొని ఈరోజు రక్తదాన శిబిరంలో పాల్గొని కొన్ని వేల మంది రక్తదానం అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. మేడం గారు మనం చూస్తూ ఉన్నాం. మాకు వయసుతో సంబంధం లేదు, మేము సేవ తప్ప మరొకటి లేదు, స్వార్థం అంతకన్నా లేదు, ఈ రాష్ట్రం బాగుండాలని ఉన్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే లీగల్ సెర్లో ఉన్నటువంటి రోషన్ గారు, మరి పాప కూడా ఉదయం నుంచి ఇక్కడ సర్వీస్ చేస్తూ ఉంది. ఇప్పుడు బ్లడ్ డొనేషన్ ఇస్తూ ఉంది. బ్లడ్ డొనేషన్ ఇవ్వటం అనేది మనం చూస్తూ ఉన్నాం. లైవ్ చూస్తారా ఎంత హ్యాపీగా, ఎంత యువ రక్తం ఎక్కిస్తున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్కి రక్తం ఎక్కిస్తున్నారు, పార్టీకి యువ రక్తం ఎక్కిస్తున్నారు. సైకో పోవాలి, కొత్త రక్తం రావాలి, యువ రక్తం రావాలి, రాష్ట్రం బాగుపడాలి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఉండాలి. ఇక్కడ హైకోర్టు, అద్భుతమైన హైకోర్టు, ఇంకొక హైకోర్టు మనం చూడబోతూ ఉన్నాం. చూసారుగా మనమంతా కూడా ఇక్కడ ఎంతో ఒక గొప్ప అమరావతి నగరాన్ని నిర్మాణ దశలో నిర్యాణం చెంది ఒక ఎడారిగా మార్చినటువంటి ఈ సైకో పోవాలని, కొత్త రక్తం ఎక్కించాలని చెప్పి యువత వాలంటీర్గా కూడా వాళ్ళంతటి వాళ్ళు రావడం జరిగింది. చిలుకూరి నీలిమ గారు, వీరు బ్లడ్ డొనేషన్ ఇచ్చున్నారు, హస్బెండ్ కూడా ఇచ్చున్నారు. భార్యాభర్తలు ఇవ్వటం చేత ఒక మార్గదర్శకులు ఉన్నారు. వీరికి శిరస్సు వంచి నమస్కృతులు తెలియజేస్తున్నాను. మీలాంటి పోరాటం ఉండాలి, మీలాంటి ఆరాటం ఉండాలి, మీలాంటి సేవా దృక్పథం పార్టీకి అవసరం ఉంటుంది. ఒక పార్టీకి నిస్వార్థంగా చేసే వాళ్ళు వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే పార్టీ ఇంతకాలం 40 సంవత్సరాలు పైగా ఈ పార్టీ మనుగడలో ఉందంటే ఇలాంటి మహనీయురాళ్ళు అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఇలా మీ పేరు శ్రీకాంత్. మరో యువకులు శ్రీకాంత్ గారు బ్లడ్ డొనేషన్ చేయడానికి సిద్ధంగా వచ్చి ఉన్నారు, బ్లడ్ డొనేట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ వాలంటీర్గా వచ్చినారు, బ్లడ్ డొనేషన్ ఇస్తున్నారు. బ్లడ్ డొనేషన్ ఇస్తున్నటువంటి సన్నివేశాన్ని మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. మనం అమరావతి హైకోర్టు ప్రాంగణం సమీపంలో ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రండి వీడియో రెడీ, రండి. ఇక్కడ మరో న్యాయవాది పాలడుగు సుబ్బారావు గారు
రక్తం ఇవ్వడానికి ముందుకొచ్చున్నారు. ప్లీజ్ సార్, వెల్కమ్ వెల్కమ్. బెడ్ సిటీ ఉంది. ఆయన అమరావతి కోసం రక్తదానమే కాదు, రక్తాన్ని చిందించడానికి సైతం నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి తెలియజేస్తూ ఉన్నాడు. రక్తదానమే కాదు, రక్తాన్ని ఇస్తామని చెప్పి అంటూ ఉన్నారు. ఈరోజు లోకేష్ బాబు గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ బ్లడ్ ఇవ్వడానికి ఇప్పుడే రిజిస్టర్ కాబట్టేది వారి పేరు మీద పి సుబ్బారావు గారు, పాలడుగు సుబ్బారావు గారు, సీనియర్ కౌన్సిల్ బెజవాడ బార్ అసోసియేషన్ సభ్యులు. వీరు ఇప్పుడు విజయవాడ ఒక ప్రజా వ్యతిరేక చట్టం ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద అక్కడ ఒక పోరాటం చేసి అలుపెరగకుండా రక్తదాన శిబిరంలో పాల్గొనాలనే సదుద్దేశం మీద ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. వారికి ఇంకొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నాను. నమస్తే, మీ పేరు? మనం మరో సీనియర్ సభ్యులు న్యాయవాది ముత్తినేని సుబ్బారావు గారు బ్లడ్ డొనేషన్ ఇవ్వడానికి గుంటూరు బార్ అసోసియేషన్కి వచ్చారు. వారు సీనియర్ సభ్యులు. ఈ సేవా దృక్పథం మీద తెలుగుదేశం పార్టీ పుట్టుకే ఒక సేవా దృక్పథం, తెలుగుదేశం పార్టీ పుట్టుకే ఒక అభివృద్ధికి చిరునామా. ఈ పార్టీ స్వర్గీయ నందమూరి తారక రామారావు చేత ఏర్పాటు కాబడిన తర్వాత కూడా నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఏ విధంగా చెందిందో చూసాం. మొదట ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వచ్చి 29 గ్రామాల్లో 33,500 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ విధానాన్ని తీసుకుని అద్భుతమైనటువంటి అమరావతి నిర్మాణంలో ఉండగా నిర్యాణం చెందింది. ఈ రాష్ట్రానికి ఒక సైకో వచ్చారు. ఈ రాష్ట్రానికి ఒక కరోనా కన్నా ప్రమాదకరమైన వైరస్ వచ్చారు. ఈరోజు సుబ్బారావు గారు ఇవ్వడం జరిగింది. కొత్త బ్లడ్ ఇవ్వాలనే ఉద్దేశం మీద, రాష్ట్రానికి కొత్త రక్తం ఎక్కించాలనే ఉద్దేశం మీద వారు వచ్చున్నారు. వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై హింద్, జై తెలుగుదేశం.